హలో గాయ్స్, వెల్కమ్ టు వన్ మోర్ వినింగ్ బ్లాగ్. ఇక్కడ వచ్చేసరికి ఆల్రెడీ నేను పోస్ట్ పెట్టాను కదా, మా చైతన్య బర్త్డే అని చెప్పేసరికి. చైతన్య అంటే ఎవరంటే మా మేనత్త కొడుకు అనమాట. సో మా దగ్గరే ఉంటాడు, తనకి జాబ్ చేస్తూ ఉంటాడు. సో మా దగ్గరే ఉంటాడు కాబట్టి వాడు అసలు ఎంతగానో కోరుకున్నాడు నా బర్త్డే రోజు నా కూతురు నా దగ్గరే ఉండాలి అని. కూతురు వరుస అవుతుంది కదా, సో తను ఉండాలి ఖచ్చితంగా, తనతో కేక్ కట్ చేయాలి అని చెప్పేసి అన్నాడు. సో తన కోసం అని చెప్పేసి మేము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా ఆగిపోయాము. చూసారా బుజ్జితల్లి ఆ బాక్స్ తోటి కేక్ తోటి అసలు ఎలా ఆడుకుందో. మేము చాలాసేపు బాగా ఆడుకున్నాము. ఆల్రెడీ 12 దాటిపోయింది. ఫస్ట్ విష్ కూడా బుజ్జితల్లే చేసింది మా చైతన్యకి. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట. సో అదంతా అయిపోయిన తర్వాతకి కేక్ కట్ చేద్దామని చెప్పేసి కేక్ కట్ చేద్దా అంటే మా బుజ్జితల్లి అన్నీ నోట్లోకే పెట్టుకుంటుంది. సో అలా కాదు అని చెప్పేసరికి ఇంకా నేను లైట్ వెలిగించాను అనమాట. చూసారా, లైట్స్ వెలగగానే బుజ్జితల్లి దాని సైడే చూస్తుంది. ఇంకా అయిపోయిన తర్వాతకి షార్ట్ పిలిస్తే కూడా అస్సలు బెదిరిపోదు. మా బుజ్జితల్లికి మొత్తం సౌండ్సే ఉండాలి. సౌండ్స్ ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. సో మేము షార్ట్ తీసుకున్నప్పుడు స్లో మోషన్ తీసుకోలేదు. సో అందుకోసమని మేము ఇంక మళ్ళీ అదంతా దాంట్లోకి వేసుకొని ఇంకా మెల్లగా కొంచెం అట్టట్లో వేస్తున్నాం. వేరే వాళ్ళు స్లో మోషన్ వీడియో తీస్తున్నారు. సో అదంతా అయిపోయింది. అవి చూసారా, మళ్ళీ వేస్తూనే ఉన్నా. బుజ్జితల్లి చూస్తుంది పైకి వెళ్ళి, ఎక్కడ నోట్లో పడుతుందో అనుకున్నా. మా అమ్మ చైతన్య ఇద్దరు పూసుకోవడమా, వాడేమొద్దని ఏమో పూయాలని. సో అట్లాగా ఇంకా మొత్తం పూసుకొని హ్యాపీగా మొత్తం నైట్ అట్లాగా సెలబ్రేషన్స్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసాము. అందరూ హ్యాపీగా ఉన్నారనమాట. సో అంతా అయిపోయింది. తర్వాతకి చూస్తారా ఎలా చేస్తారు చూడండి, అదేదో యుద్ధమే చేస్తారు. అందరు కేక్ దగ్గరికి వెళ్ళి మీరు ఇంతేనా, మీ వాళ్ళు కూడా ఇంతేనా, అంత కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత కేక్ తినే బ్యాచ్ ఉంటుంది చూడండి. అసలు చూసారా, అంత సెలబ్రేషన్ పక్కకు పెట్టేసి ఫస్ట్ కేక్ తినాలి, కేక్ కూలింగ్ పోతుంది అని చెప్పేసి పైన షార్ట్ బెల్ట్స్ని అన్నీ తీసి పక్కకు పెట్టేసి దానికి తినడానికి తింటున్నారనమాట. సో ఆల్రెడీ ఈ షార్ట్ నేను అప్లోడ్ చేశాను. మీరు చూసుంటే బుజ్జితల్లి ఎందుకు నవ్వింది, మేము ఎందుకు అట్లా డ్యాన్స్ చేస్తున్నాం అనేది మీకు తెలుస్తుంది. సో మేము ఇంకా మార్నింగ్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. మాకు సెట్ అవ్వలేదు టైమింగ్స్. సో మా చైతన్య టెంపుల్కి వెళ్ళేసి వచ్చాడు. వెళ్ళొచ్చిన తర్వాతకి మేము అందరం రెస్టారెంట్కి వెళ్తున్నాం అనమాట. ఏ రెస్టారెంట్కి వెళ్తున్నాము గెస్ట్ చేసి చెప్పండి. సో కార్లో ఇంకా బుజ్జితలతో అల్లరి మామూలు విషయం కాదు. సో అటు ఇటు తిరుగుతూనే ఉందన్నమాట. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ కూడా, చైతన్య వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చాడు. సో వాళ్ళిద్దరూ బైక్ పైన వస్తారు, కార్లో ప్లేస్ లేదని చెప్పేసి మేమందరం వచ్చేసరికి వెళ్తున్నాం అనమాట. మేము దగ్గర అనుకొని చెప్పేసి వెళ్ళామండి. కాకపోతే అది ఎంత లాంగ్ ఉందో వెళ్ళిన తర్వాత వెళ్తుంటే అర్థమైంది. పక్కనే కదా అనుకున్నాం మేము, మాకు అంత ఐడియా లేకుండే. సో మేము బఫెట్కి వచ్చామన్నమాట. బఫెట్కి వచ్చాము. ఆ రెస్టారెంట్ పేరు వచ్చేసరికి అంత ఐడియా లేదు, కానీ చెప్తాను మళ్ళీ, నేను పిన్ చేస్తాను, చెక్ చేయండి. సో అన్నీ వేసుకొని ఇంకా అందరం కూర్చొని ఇంకా తింటూ ఉన్నామన్నమాట. సో మా అత్తయ్య ఎప్పుడు తినలేదు. సో తినడానికి మా చేతిని అన్ని పెట్టుకోసి వచ్చేసరికి అట్లా చూస్తుంది. బుజ్జి దాన్ని మంచిగా ఒక దాంట్లో కూర్చోబెట్టి మేము తినేసాము. తర్వాతకి ఇట్లా సోఫాలో పడుకోబెడితే మంచిగా ఆడుకుంటుంది. సో ఈ షార్ట్ కూడా నేను మీకు అప్లోడ్ చేశాను. సో మీ షార్ట్స్లోకి వెళ్ళి చూస్తే మీకు కనిపిస్తుంది బుజ్జితల్లి అల్లరి అంతా. అసలుకి అంతా ఇంత కాదండి అసలుకి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఇలాంటి వీడియోస్ ఎన్నో పెడతాను. ఇంకా బుజ్జితాని వీడియోస్ ఇంకా ఎలా కావాలి అనుకుంటున్నారో కూడా నాకు చెప్పండి. ఆ వీడియోస్ కూడా మీకు నేను పోస్ట్ చేస్తానన్నమాట. సో ఇక్కడ ఫుడ్ అనేది యావరేజ్గా ఉంది. మేము అసలు తినలేకపోయాము. కొంచెం తినగానే ఎగిటేసేసింది. సో మా వాళ్ళందరూ ఇంకా పుచ్చకాయల ధర్నానే చేశాడు. అసలు ఎన్ని ప్లేట్స్ తిన్నారంటే ఆ పుచ్చకాయతోటే కడుపు చేసుకున్నారు వాళ్ళు. ఇంకేం చేస్తాం, ఫుడ్ బాగాలేనప్పుడు ఇంకా ఏదో ఒకటి తినడానికి కావాలి కదా. మరి ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆద్య.